ప్లాస్టిక్ ను నిలువరించడానికి చిరు వ్యాపారాలపై చర్యలు తీసుకోవడం వల్ల ఎలాంటి లాభం లేదు. కాబట్టి ఆదోని మున్సిపల్ అధికారులు ప్లాస్టిక్ కంపెనీలపైనే కేసు నమోదు చేసి ఆదోనిలో ప్లాస్టిక్ అమ్మాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని MHPS తరపున ఆదోని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తున్నాము. మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్న మందం తక్కువ ఉన్న ప్లాస్టిక్ గ్లాసులను ఆదోని మున్సిపల్ కార్యాలయంలో పరిశీలించడం జరిగింది. ఈ విషయంపై ఆలోచన చేయాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ తరపున ఆదోని మున్సిపల్ కమిషనర్ పత్రిక ముఖంగా డిమాండ్ చేశారు. అందరికీ స్వాగతం. ఈరోజు మనం చూస్తున్నాం ఆదోని మున్సిపాలిటీ అధికారులు యొక్క సైజు మందం కంటే తక్కువ ఉన్నటువంటి ప్రభుత్వం అనుమతించిన మందం కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ గ్లాసులను సీజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి నష్టం చేస్తున్నారు. సో మంచిదే ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటుపడ్డాము. కాకపోతే మరి ప్రతిసారి చూస్తాం మనము ఇది సుమారు 30,000 సరుకు ఉండొచ్చు. ఈ సరుకు 30,000 కావచ్చు, 50,000 కావచ్చు, ₹1,00,000 పైన సరుకు చూసినాము. ప్రతిసారి తీసుకొచ్చి నష్టపరచడం వల్ల ఎవరికి నష్టము? కేవలం రిటైలర్ దెబ్బతింటున్నారు తప్ప వ్యవస్థలు మార్పు రావడం లేదు. కాబట్టి ఆదోని మున్సిపల్ కమిషనర్ గారిని మేము ఒకటే కోరుకుంటున్నాము, MHPS తరఫున మీరు ఈ కవర్లు అమ్మే ఫస్ట్ రిటైలర్ మీద కేసు పెట్టండి. రిటైలర్ ఎక్కడి నుంచి కొన్నాడో హోల్సేలర్ మీద కేసు పెట్టండి. హోల్సేలర్ ఏ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చినాడో ఆ ఫ్యాక్టరీ మీద కేసు పెట్టి ఫ్యాక్టరీ బంద్ చేయండి. అంతే తప్ప